ప్రైజ్ లార్డ్, వందనాలండి. మరొకసారి శిల్వ ధ్యానాలో ఈరోజు 5వ రోజు శిల్వ ధ్యానంకు మీకు అందరికీ ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ఈరోజు మనము ఈ యొక్క శిల్వ ధ్యానంలో ఎల్లకనందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన దేవానికి వేలాది స్తోత్రం. మీ యొక్క కృప, మీ యొక్క ప్రేమ ద్వారా ప్రభా గడిచిన ఒక 4 రోజుల నుంచి ప్రభా మీ యొక్క శిల్వ ధ్యానం చేస్తుండగా ఈరోజు 5వ రోజు మేము వస్తుండగా ప్రభా మీ యొక్క కృప, మీ యొక్క ప్రేమ ద్వారా ప్రభా వర్తమానాలు ప్రభా మేము చెప్పేలాగిన సాయం దయచేసిన విధానం కొరకే స్తోత్రం. కావాల్సిన బలము, శక్తి, పరలోక జ్ఞానం దయచేస్తారంటూ యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన సోదరి సోదరుడా, మనము ఈ యొక్క భస్మ బుధవారం నుంచి ఈరోజు ఈ యొక్క పరిశుద్ధ ఆదివారము 5వ రోజు శిల్వ ధ్యానాల వరకు దేవుడు మనల్ని కాచి కాపాడి సజీవ లెక్కలించిన విధానం కొరకై దేవుణ్ణి స్తుతిస్తూ ఈరోజు మనము ధ్యానించాల్సిన విషయం వచ్చేసి విశ్వాసము మరియు దేవుని చిత్తము. మనము శిల్వ ధ్యానంలో మొదటి రోజున భస్మ బుధవారం రోజు, 2వ రోజు వచ్చేసి మనము దేవుని యొక్క సంకల్పము, 3వ రోజు వచ్చేసి దేవుని యొక్క పిలుపు, నిన్నటి రోజున మనము నిత్య జీవము ఎదుగుట అనే ఒక అంశాల గురించి మనము ధ్యానించుంటున్నాము. ఈరోజు మనకు ఏర్పాటు చేసిన ఒక విషయము వచ్చేసి విశ్వాసము మళ్ళీ దేవుని చిత్తము. నిజంగా ప్రియమైన సోదరి సోదరులారా, విశ్వాసము, దేవుని చిత్తము. మనము ప్రార్థించేటప్పుడు ఒక విశ్వాసం అనేది ఉండాలి. అదే రీతిగా మనం దేని గురించి ప్రార్థిస్తూ ఉంటున్నామో అది దేవుని చిత్తంగా ఉంటున్నదా లేదా అనేది మనం ఇంకా తెలుసుకోవాల్సిన విషయం ఉంటున్నది. ఈరోజు ధ్యానం చేసే ఒక విషయము వచ్చేసి మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయము 40వ వచనం నుంచి 45వ వచనం వరకు మనము ధ్యానిస్తామండి. మార్కు రాసిన సువార్త 40 వచనం నుంచి 45వ వచనం. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన యొద్దకంటే వచ్చి ఏమంటా అంటున్నాడండి? ఆయన ఎదుట మోకాళ్ళు అయితే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయన వేడుకొనగా ఇక్కడ ఏమంటా అంటున్నాడంటే, ఒక కుష్ఠరోగి వచ్చి యేసయ్య దగ్గరికి మోకరించి ఆయన ఏమంటా అంటున్నాడంటే, నన్ను శుద్ధించేయుము, నన్ను స్వస్థతపరచుము అని అడగకుండా నీ చిత్తమైతే నన్ను స్వస్థపరచు. చూడండి ప్రియమైన సోదరి సోదరుడా, కుష్ఠరోగి అనేవాళ్ళు ఈ యొక్క అప్పుడు ఉండే రోజులలో ఏం చేసేవారంటే వాళ్ళొక్క ప్రదేశము, వాళ్ళొక్క ప్రాంతం నుంచి వెలవేస్తూ ఉంటున్నారు. వాళ్ళు అపరిశుద్ధులని వాళ్ళను ఊరి నుంచి బయటికి గెంటేస్తారు. నిజంగా అలాంటి ఒక పరిస్థితులలో ఆయన ఉన్న ఒక కుటుంబము, ఆయన ఉన్న ఒక బంధు బలగాలన్నీ వదిలేసి ఊరి చివర బయట ఏ ఒక సౌకర్యాలు లేకుండా జీవించే ఒక వ్యక్తికి ఈ యేసయ్య ద్వారా ఆయనకు స్వస్థత కలుగుతుంది అని తెలిసినప్పుడు ఆయనది ఉద్దేశం ఏముండాలంటే, ఆయన ఒక విశ్వాసం ఎలా ఉండాలంటే, దేవా నన్ను శుద్ధీకరించు అనేది ఉండాలి. కానీ అయితే ఎంత గొప్ప సంగతి, ఈ యొక్క కుష్టివాడు ఏమంటా ఉంటున్నాడంటే, దేవా నీ చిత్తమైనట్లయితే, నీ చిత్తము. నిజంగా ఆయనకు ఆ ఒక కుష్ఠరోగము ఎందుకు, ఎలా, ఏ ఒక పరిస్థితులలో వచ్చుంటున్నదో మనకు తెలియదు. కానీ అయితే ఈ యొక్క కుష్టివాడు ఏమంటా ఉంటున్నానంటే, యేసయ్యకు నీ చిత్తమైనట్లయితే నన్ను స్వస్థపరచు. ముందు ఏమంటా ఉంటున్నాడండి? చెయ్యి చాపి వాణ్ణి ముట్టి నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా యేసయ్య ఆ మాట పలకంగానే, వినంగానే యేసయ్యకు ఎక్కడి లేని సంతోషము, ఎక్కడి లేని కనికరం వచ్చి ఏమంటా ఉంటున్నాడంటే, నాకు ఇష్టమే, నువ్వు స్వస్థత కలుగునుగాక
నిజంగా ప్రియమైన సోదరుడా, ఈ యొక్క 40 రోజు శిల్వ ధ్యానాలలో మనము ప్రతి సాయంకాలము పదే పదే మనము దేవుని యొక్క సన్నిధిలో వస్తూ ఉంటున్నాము, ఆలయంలో వస్తూ ఉంటున్నాము. పదే పదే మనము దేవునితోటి అడిగే ఒక విషయాలు ఏముంటున్నాయంటే, దేవా నా ఒక మనసును మార్చు, నా ఒక స్థితిగతులను మార్చు, నా యొక్క పరిస్థితులను మార్చు అని మనం అడుగుతుండగా, దేవుణ్ణి మీ చిత్తమైనట్లయితే, దేవా మీ చిత్తమైనట్లయితే నా ఒక పరిస్థితులను మార్చు. మన దేవుడు నమ్మగలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. ఏమంటా ఉంటున్నాడంటే, మత్తయి రాసిన సువార్తలో అడుగుడి మీకు ఇయ్యబడును. నిజంగా మనం ఏం అడిగినానో దేవుని చిత్త ప్రకారంగా ఉన్నట్లయితే దేవుడు మనకు అనుగ్రహించేదానికి వేచి ఉంటున్నాడు. ఇక్కడ ఇంకా ఆ ఒక కుష్టివాడు యేసయ్యను అడిగినప్పుడు, యేసయ్య నీ చిత్తమైనట్లయితే నన్ను స్వస్థత పరచంటే, యేసయ్యలో ఇంకా ఏ ఒక్క సందేహము లేదు, ఏ ఒక్క ఆలస్యం లేదు. ఆయన అడిగాను, ఈయన అనుగ్రహించాను. నిజంగా ప్రియమైన సోదరుడా, మనం ఒక దేవునితో అత్తుకొని ఆ ఒక విశ్వాసంతో మనం అడిగే ఒక విషయాలు ఎలా ఉండాలంటే, మనము విశ్వాసంలో అడగాలి. ప్రియమైన సోదరుడా, ఎలా ఉంటున్నది? ఇంకా ముందు లేఖనాలలో ఏమంటా ఉంటున్నదంటే, వెంటనే కుష్ఠరోగము వాడిని విడిచిన కనుక వాడు శుద్ధుడాయను. హల్లెలూయా. అక్కడ ఎవరితోనూ యేసయ్య ఏమీయూ చెప్పు. అక్కడ యేసయ్య నాకు ఇష్టమే అనగా వెంటనే ఆయన ఒక కుష్ఠరోగం అంతా స్వస్థత ఆయన అంట. నిజంగా ప్రియమైన సోదరుడా, అక్కడ ఏ ఒక ఆలస్యం లేదు. ఎంత అంటే ఆయన ఒక విశ్వాసం ఎంత గొప్పదంటే, ఆయన అడిగాను, ఈయన అనుగ్రహించను. వెంటనే ఆ ఒక కుష్ఠరోగం అతనికి స్వస్థత కలిగెను. నిజంగా ప్రియమైన సోదరుడా, మనం అడుగుట మన వంతైతే మనకు అనుగ్రహించుట, మనకు స్వస్థత పరచుట, మన పరిస్థితులను మార్చేదానికి యేసయ్య వేచి ఉంటున్నాడు. ఈ యొక్క 40 రోజులు శిల్వ ధ్యానంలో ఎలా ఉంటున్నది మన ఒక ఆత్మీయ జీవితాలు? ఎలా అడుగుతూ ఉంటున్నాము? నిజంగా ఒక విశ్వాసంతో అడుగుతూ ఉంటున్నామా, లేకపోతే అలాగనే మాట వరుసకు అడుగుతూ ఉంటున్నామా? నిజంగా ప్రియమైన సోదరుడా, అడిగేదే కాకుండా ఆత్మీయ రీతిగా అడగకుండా మనం ఏం చేయాలంటే, ఆత్మీయంగా అడిగేదే కాకుండా దేవుని చిత్త ప్రకారంగా ఉంటున్నదా, అది దైవ నిర్ణయం ఉంటున్నదా? ఎందుకంటే మనం చాలా వరకు మన ఒక ఆత్మీయ జీవితాలలో అన్నీ అడుగుతామండి. అయితే అది దేవునికి చిత్త ప్రకారంగా ఉంటున్నదా, లేకపోతే దేవునికి ఇష్టకరంగా ఉంటున్నదా అనేది మర్చిపోయి మనము లోకరీతిగా మనకు కావాల్సిన విషయాలన్నీ అడుగుతూ ఉంటున్నాం. అయితే ఆ ఒక లోకరీతిగా మనం అడిగిన ఈ దేవుని చిత్త ప్రకారంగా లేకుండా ఆలస్యమయ్యి, లేకపోతే మనకు అనుగ్రహించలేకపోతే మనము మరీ నిరుత్సాహపడి ఒక అల్ప విశ్వాసంతో ఏమంటున్నామంటే, దేవుడు నా మొరను ఆలకించలేదు, దేవుడు నా ప్రార్థన వినలేదు. నిజంగా ప్రియమైన సోదరుడా, ఈరోజు ఈ యొక్క సాయంకాల విషయంలో యేసయ్య మనము ఎంత చక్కటి ఒక అంశము, విశ్వాసము, దేవుని చిత్తము. మనం ఏమడిగినానో దేవుడు అనుగ్రహించేదానికి ఉంటున్నది. కానీ మనం అడిగే విషయాలు ఎలా ఉండాలంటే, దేవుని చిత్త ప్రకారంగా ఉండాల. దేవా నీ యొక్క చిత్తమైనట్లయితే ప్రభువా నాకు ఈ అనారోగ్యం తీసివేయి. దేవా నీ యొక్క చిత్తమైనట్లయితే నా ఒక పరిస్థితులను మార్చు. దేవా నీ చిత్తమైనట్లయితే నా ఒక హృదయాన్ని మార్చు అని మనం యథార్థంగా అడిగినట్లయితే, ఒక విశ్వాసంతో అడిగినట్లయితే దేవుని చిత్తము ఆ ఒక కుష్ఠవాన్ని అడిగిన రీతిగా నాకు ఇష్టమే అని వెంటనే యేసయ్య ఆయనను స్వస్థతపరిచినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. నిజంగా ప్రియమైన సోదరుడా, ఈరోజు ఇంకా మీకు అందరికీ తెలిపే ఒక విషయం ఏముంటున్నదంటే, ఆ ఒక కుష్ఠవానికి ఉన్న ఒక విశ్వాసం మనకు ఉంటున్నదా? ఎలా ఉంటున్నది మన ఒక విశ్వాసము? ఎలా ఉంటున్నది మన ఒక ప్రార్థన? ఎలా ఉంటున్నది మన ఒక విన్నపాలు? నిజంగా ప్రియమైన సోదరుడా, మనం ఇంకా ఈ యొక్క 40 రోజుల ధ్యానాలలో ఒక విశ్వాసంతో దేవుని చిత్త ప్రకారంగా మన ఒక జీవితాలను రూపించుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.